హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ నువ్వు లేక నేను లేను, 4వ భాగం. రచన సునీత శేఖర్ గారు. స్టోరీ చాలా బాగుందండి. ఎవరూ మిస్ అవ్వకుండా తప్పనిసరిగా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి లేదా చదవండి. కథ ఎక్కడ మిస్ అవ్వకండి, చాలా చాలా బాగుంది. ఈ కథ మీకే కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? నువ్వు లేక నేను లేను. అయాన్స్, మహా ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నా బయటికి చెప్పుకోకుండా అలాగే ఉంటారు. అయాన్స్ ఒక ఊరు పేరు లేని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు అని, నేను ఈ ఇంట్లో ఉండను అని వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ ఉంటుంది. అయాన్స్ మదర్ సునంద గారు మహా మీద చాలా కోపంగా ఉంటుంది. ఎలాగైనా తనని ఇంట్లో నుండి పంపించి తనకి నచ్చిన కోడల్ని తెచ్చుకోవాలి అనుకుంటుంది. అలా అనుకోవటమే ఆలస్యం, ఒకరికి కాల్ చేస్తుంది. హాయ్ టీనా. హాయ్ అత్త, ఎలా ఉన్నావు? చాలా చండాలంగా ఉన్నాను. ఏమైంది? నా కొడుకు ఒక అనామకురాలిని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాడు. ఎలా సంతోషంగా ఉంటాను చెప్పు? అవునత్త, నాకు తెలుసు ఆ విషయం. నిన్ను ఒక విషయం అడుగుతాను, చెప్పు. నీకు అయాన్స్ అంటే ఇష్టమా? ఇష్టమా కాదత్తా, ప్రాణం. అయాన్స్కి కూడా నేనంటే ఇష్టమే. కానీ నేను అప్పుడు తెలియక చేసిన పిచ్చి పని వల్ల కొంచెం కోపంగా ఉన్నాడు నా మీద. కానీ నాకు తెలుసు అయాన్స్కి నేనంటే ఇష్టం అని. కానీ మధ్యలో ఆ శూర్పణఖ వచ్చింది ఎక్కడి నుండో. అయితే మధ్యలో వచ్చిన తనని మధ్యలోనే పంపించేయి. ఏమంటున్నావత్తా? నువ్వు ఎలాగైనా ఆ పిల్లని ఇంట్లో నుండి పంపించేస్తే అయాన్స్ని ఎలాగోలా ఒప్పించి మీ ఇద్దరికి పెళ్ళి నేను చేస్తాను. ఏంటత్తా, నిజమేనా? నిజంగా నిజం. అయినా ఎవరో నా కోడలు అయ్యే బదులు నా మేనకోడలు నా కోడలు అవటం నాకు మేలే కదా. సరే అత్త, నువ్వు ఈ మాట మీదే ఉండు. నేను ఎలాగోలా ఆ పిల్లని ఇంట్లో నుండి పంపించేస్తాను. ఉదయాన్నే ఇద్దరూ రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయటానికి కిందకి వస్తారు అయాన్ష్, మహా. అప్పుడే ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. ఇంత పొద్దున్నే ఎవరు వచ్చారు అని వెళ్ళి తలుపు తీస్తుంది మహా. ఎదురుగా టీనా లగేజ్ బ్యాగ్తో ఉంటుంది. హాయ్ టీనా గారు, మీరేంటి ఇక్కడ అని లగేజ్ బ్యాగ్ ఉండటంతో కొంచెం ఆశ్చర్యంగా అడుగుతుంది మహా. మహాకి తెలియదు టీనా తన మీద హోటల్లో అలా అటాక్ చేపించింది అని. అందుకే తనతో నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు పక్కకి తప్పుకో అని మహాని కొంచెం నెట్టినట్లు అని లోపలికి వస్తుంది టీనా. టీనా గారు, ఏంటి మీరు చేసిన పని? అయినా నన్ను నెట్టేసి ఎందుకు వచ్చారు ఇంట్లోకి? అసలు మీకు ఏం అధికారం ఉంది అని పర్మిషన్ తీసుకోకుండా ఇంట్లోకి వచ్చారు అంటుంది కోపంగా. తనని నెట్టేసి వచ్చింది అనే కోపంతో. ఏంటి, నేను పర్మిషన్ తీసుకొని రావాలా? అసలు నేనెవరో తెలుసా? మీ ఆయన గర్ల్ ఫ్రెండ్ని. ఆయనకి చాలామందే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ఏంటంట? నీ మట్టి బుర్రకి అర్థం కాలేదు అని నాకు అర్థమైందిలే. కానీ వాళ్ళంతా అతనికి ఫ్రెండ్స్. కానీ నేను గర్ల్ ఫ్రెండ్ని, అంటే అతని లవర్ని. ఆ మాటకి షాక్ అవుతుంది మహా. తనకి తెలియకుండానే తన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అయాన్స్ మహా ఇంకా రాకపోవటంతో ఏం చేస్తుంది తిను? అసలు ఎవరు వచ్చారు, ఇంతసేపు రాలేదు అనుకుంటూ హాల్లోకి వస్తాడు. అక్కడ టీనా ఉంటుంది. టీనాని అక్కడ చూసి ఆశ్చర్యపోతాడు అయాన్స్ కూడా తను లగేజ్తో రావటం చూసి. నువ్వేంటి ఇక్కడ? హాయ్ అయాన్స్ అని వెళ్ళి అయాన్స్ని హగ్ చేసుకుంటుంది టీనా. అది చూసి చాలా బాధేస్తుంది మహాకి. అక్కడ ఒక నిమిషం కూడా ఉండాలి అనిపించదు తనకి. వెంటనే బయటకు వస్తుంది తను. టీనాను తనకి దూరంగా తోసి
ఏం చేస్తున్నావు నువ్వు అని చిరాగ్గా అడుగుతాడు అయాన్ష్. అయినా ఎందుకు అంత చిరాకు పడుతున్నావు అయాన్ష్? నువ్వు నన్ను హక్ చేసుకుంటే చిరాకు పడక సంతోషపడాలా? అయినా నాకు పెళ్ళయ్యింది. తన ముందు నువ్వు ఇలా చేస్తే తను ఎంత ఫీల్ అవుతుంది తెలుసా? అయినా ఇప్పుడు నేను ఏమంత తప్పు చేశానని అలా అరుస్తున్నావు? అయినా నేను నీ గర్ల్ ఫ్రెండ్ని అయాన్స్. నా బాయ్ ఫ్రెండ్ని నేను హక్ చేసుకోవటం తప్పు కాదే. ఏ రిలేషన్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నా దగ్గర డబ్బు లేదని నాతో పెళ్ళి కూడా క్యాన్సిల్ చేసుకొని యుఎస్ వెళ్ళిపోయినా ఆ రిలేషన్ గురించి మాట్లాడుతున్నావా నువ్వు? నేను అలా చేయటం తప్పే, నన్ను క్షమించయాన్స్. నాకు తెలుసు నీకు నేనంటే ఇంకా ఇష్టం అని, నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావని. నువ్వు అలా అనుకోవటం అది నీ భ్రమనే అవుతుంది టీనా. నేను ఇప్పుడు నిన్ను ప్రేమించటం లేదు, మహాని ప్రేమిస్తున్నాను. అందుకే తనని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాను. ప్లీజ్ నా లైఫ్లోకి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. లేదు, నువ్వు అబద్ధం చెబుతున్నావు. నీకు నేనంటే ఇష్టం అని నాకు తెలుసు. అందుకే కదా నన్ను నీ కంపెనీలో షేర్ హోల్డర్గా పెట్టుకున్నావు ఇన్ని రోజులు. అది నీ మీద ఇష్టంతో కాదు టీనా, మా అమ్మ మీద గౌరవంతో. మీ పేరెంట్స్ చనిపోయి నువ్వు ఏ ఆసరా లేకుండా ఉన్నావని అమ్మ నన్ను రిక్వెస్ట్ చేస్తే పోనీలే అని కాదనలేక షేర్ హోల్డర్గా పెట్టుకున్నాను. కానీ నీ మీద ప్రేమతో కాదు. నువ్వు ఆ భ్రమ నుండి బయటపడి ఎంత తొందరగా ఇక్కడ నుండి వెళ్తే అంత మంచిది. అయాన్ష్ కోపంగా ఉన్నాడు. ఇప్పుడు అతనితో ఆర్గ్యుమెంట్ చేయడం మంచిది కాదు అనుకొని, సరేలే అంశు, ఇప్పుడు నీతో నేను ఆర్గ్యుమెంట్ చేయలేను. కానీ ఇంకొన్ని రోజుల్లో నేను యుఎస్ వెళ్తున్నాను. అంతవరకు మీతో కొంచెం టైం స్పెండ్ చేద్దాం అని ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ కొన్ని రోజులు ఉంటాను ఇక్కడ అని రిక్వెస్ట్ చేస్తుంది టీనా. అయాన్ష్ ఒప్పుకోక తప్పదు. అమ్మయ్య, ఎలాగోలా ఇంట్లో సెటిల్ అయ్యాను. ఇంకా ఆ స్టూపిడ్ పిల్లని ఇంట్లో నుండి పంపించేస్తే ఇంకా ఏవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యువరాజు అయాన్ష్, యువరాణిని నేను అనుకుంటూ సంబరపడుతూ ఉంటుంది టీనా. అయాన్స్ మహా కోసం చూస్తాడు, కానీ తను ఇంట్లో ఉండదు. మహా అక్కడ ఉండలేక ఏడుస్తూ ఒక చోటుకి వచ్చి ఉంటుంది. నేను ఒక పెద్ద ఫూల్ని, అతని గురించి ఏం తెలుసుకోకుండానే అతన్ని ప్రేమించాను. అందుకే ఇప్పుడు బాధపడుతున్నాను. అయినా ఒకరిని ఇష్టపడే ముందు అతని గురించి అన్నీ తెలుసుకొని ప్రేమించాలి. లేకపోతే ఇలాగే ఎవరో ఒకరు నేను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని అని వస్తారు. దాంతో మనం ఏడుస్తూ ఉండాలి అనుకొని బాధపడుతూ ఉంటుంది. అలా కొంచెం సేపు బాధపడిన తర్వాత, అయినా నేను ఎందుకు ఏడుస్తున్నాను? అతనికి నేనేం రియల్ వైఫ్ని కాదు కదా. మాది జస్ట్ ఒక కాంట్రాక్ట్. అది అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళది. అయినా అంత గొప్ప వ్యక్తికి భార్య కావాలి అన్నా అవతల వ్యక్తికి కూడా అంతే అర్హత ఉండి ఉండాలి. అలా చూస్తే నేను ఏ విషయంలోనూ సూట్ కాను అతనికి. నేను అందంగా ఉండను, అలాగే నా దగ్గర డబ్బు కూడా లేదు. మాది రిచ్ ఫ్యామిలీ కాదు కనుక. కానీ టీనా అలా కాదు, అందం, ఆస్తి అన్నీ ఉన్నాయి తనకి. ఇలా తనకి టీనాకి మధ్య భేదాలు అనుకుంటూ ఉంటుంది మహా. మహా చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత తనకి తాను ధైర్యం చెప్పుకొని అయాన్ష్కి ఇంకా దూరంగా ఉండాలి అని డిసైడ్ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది. అయాన్స్ ఆఫీస్కి వస్తాడు మహా వచ్చిందేమోనని. కానీ తను వచ్చి ఉండదు. మహా నెంబర్కి కాల్ చేస్తాడు, కానీ తను లిఫ్ట్ చేయదు. ఈ మహా ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ తనకి అలాగే కాల్ చేస్తూ ఉంటాడు, కానీ తను లిఫ్ట్ చేయదు. కొంచెం సేపటి తర్వాత మహా ఆఫీస్కి వస్తుంది. మహాని చూసి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అయాన్స్కి. తన ఫోన్ కాల్స్కి ఆన్సర్ చేయనందుకు కోపం వస్తుంది తనకి. కానీ మహా మొహం చూసి తను చాలా ఏడ్చింది అని అర్థమయ్యి తనకి టీనాకి మధ్యలో ఏమీ లేదని మహాని తను ప్రేమిస్తున్నా అని చెప్పాలి అనుకుంటాడు అయాన్స్. మహా అయాన్స్ క్యాబిన్లో నుండే తన క్యాబిన్లోకి వెళ్ళాలి. సో అలాగే వెళ్తుంది తను. మహా అయాన్స్ను చూసినా కానీ పట్టించుకోకుండా తన క్యాబిన్లోకి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటుంది.
అయాన్స్ మహా తనని చూసి కూడా చూడనట్లు వెళ్ళటం చూసి, ఇదేంటి, కనీసం నాతో టీనా గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్తుంది. తనని చూస్తే అర్థమవుతుంది తను చాలా బాధపడింది అని. అయినా తను అలా ఎందుకు బాధపడి ఉంటుంది? కొంపతీసి తను నన్ను ప్రేమిస్తుందా? ఇలా అనుకోగానే అయాన్స్ పెదవుల మీదకి చిరునవ్వు వస్తుంది. ఏదో ఫైల్లో సంతకం కోసమని వచ్చిన మహాకి అయాన్స్ పెదవుల మీద చిరునవ్వు కనిపిస్తుంది. నేను ఇక్కడ ఇంత బాధపడుతూ ఉంటే ఈయన గారు చూడు ఎంత సంతోషంగా ఉన్నారో. అవునులే, ఎందుకు సంతోషంగా ఉండడు? ఆయన గారి జిఎఫ్ వచ్చింది కదా, అందుకే ఆ సంతోషం అయి ఉంటుంది అని చాలా జలసీ ఫీల్ అవుతుంది మహా. అయాన్స్ మహాతో మాట్లాడాలని చూస్తాడు, కానీ ఆ రోజు వర్క్ ఎక్కువగా ఉండటంతో అతనికి కుదరదు. కనీసం ఇంటికి వచ్చేటప్పుడు కారులో అయినా మాట్లాడుకుందాం అనుకుంటే అతనికి అర్జెంట్ మీటింగ్ ఉంది అని డ్రైవర్ని ఇచ్చి పంపిస్తాడు ఇంటికి. మీటింగ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వస్తాడు అయాన్స్. మహా కోసం చూడగా ఆమె వాష్రూమ్లో ఉంటుంది. మహా బయటికి వచ్చిన తర్వాత టీనా గురించి చెప్పి ఆమె మనసులోని బాధను పోగొట్టాలి, అలాగే తన ప్రేమ విషయం చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు అయాన్స్. మహా స్నానం చేసి టవల్ కట్టుకొని వస్తుంది రూమ్లోకి. మహాని అలా చూసి షాక్ అవుతాడు అయాన్స్. అయాన్స్ రూమ్లో ఉండటం చూసి మహా కూడా షాక్ అవుతుంది. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు. మహా వెంటనే వాష్రూమ్లోకి వెళ్తుంది. ఎంతసేపటికి రాదు. మహా, నీతో నేను మాట్లాడాలి, కొంచెం తొందరగా వస్తావా? అది నేను నా బట్టలు మర్చిపోయాను, మీరు కొంచెం బయటకు వెళ్తే నేను తీసుకుంటాను. అలాగే అని బయటకు వెళ్తాడు అయాన్స్. తరువాత మహా బట్టలు తీసుకొని వేసుకొని రూమ్ డోర్ తీస్తుంది. మహా, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి అయాన్స్ గారు, ఏం మాట్లాడాలి నాతో? అది టీనా గురించి అని అయాన్స్ చెబుతూ ఉంటే అంతలోకి ఆ రూమ్ డోర్ కొడతారు ఎవరో. ఎవరు? సార్, నేను పని మనిషి సుబ్బమ్మని. ఏంటంటీ, ఎందుకు వచ్చారు మీరు? అది బాబుగారు, మీ అమ్మగారు వచ్చారు, మీతో మాట్లాడాలి, వెంటనే పిలవమని చెప్పారు. సరే వస్తున్నాను అని చెప్పండి అని మహా, నువ్వు ఇక్కడే ఉండు, బయటకు రావద్దు అని చెప్పి కింద హాల్లోకి వస్తాడు అయాన్స్. అమ్మ ఇప్పుడు ఎందుకు వచ్చింది? నాకు తెలిసి మహాని బాధ పెట్టడానికే. పొద్దునేమో ఆ రాక్షసి వచ్చింది, ఇప్పుడేమో అమ్మ వచ్చింది. ఇద్దరూ కలిసి మహాని ఎంత బాధ పెడతారో ఏంటో అనుకుంటూ మనసులో బాధపడుతూ హాల్లోకి వస్తాడు అయాన్స్. రావటమే, ఏంటమ్మా ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదేంటి అయాన్స్ అలా అడుగుతున్నావు? ఇది నా కొడుకు ఇల్లు, నా కొడుకుని చూడటానికి రాకూడదా నేను అని మొసలి కన్నీరు కారుస్తుంది. అయ్యో అమ్మా, అలా ఏం కాదులే, నేనేదో టెన్షన్లో ఉండి అలా మాట్లాడాను. కానీ అమ్మా తనెందుకు వచ్చింది అని టీనాని చూపించి అడుగుతాడు. తన ఫ్రెండు రియా ఎక్కడికో వెళ్ళిందంట, అందుకే తనకి రూమ్లో ఒంటరిగా ఉండటం ఇష్టం లేక ఇలా వచ్చింది. పైగా తను త్వరలో యుఎస్ వెళ్ళబోతుందంట, అందుకే కొన్ని రోజులు మనతో టైం స్పెండ్ చేయడానికి వచ్చింది. అలా అయితే తనని నువ్వు ఉండే గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్ళమ్మా. తనకి అక్కడ అలవాటు లేదు కదా, అందుకే అన్కంఫర్ట్గా ఫీల్ అవుతోంది అయాన్స్. సరే అయితే హోటల్లో ఉండమని చెప్పు, అంతేకాని ఇక్కడ ఉండటం ఏం బాగోలేదు. ఇబ్బందిగా ఫీల్ అవుతుందమ్మా మహా తను ఇక్కడ ఉంటే. ఇబ్బందిగా ఫీల్ అవుతుందమ్మా తను ఇక్కడ ఉంటే. నా మేనకోడలు తన బావ ఇంట్లో ఉంటే ఇబ్బందిగా ఫీల్ అవ్వటానికి తనెవర్రా? రమ్మను నీ భార్యను. కనీసం ఈ ఇంటి గేటు తొక్కే అర్హత కూడా లేని అమ్మాయి తను. అటువంటిది నా మేనకోడల్ని ఇంట్లో ఉండొద్దు అంటుందా? ఈరోజు తనని అనింది, రేపు నన్ను అంటుంది. ఎక్కడ నీ దరిద్రపు గొట్టు పెళ్ళాం? అమ్మా ప్లీజ్, మాటలు జాగ్రత్తగా రాని. తనేం దరిద్రం కాదు. తను ఒకప్పుడు డబ్బు లేనిదేమో, ఇప్పుడు కాదు. నా దగ్గర మనీ ఉంది అంటే తన దగ్గర ఉన్నట్లే. ఇంకొక మాట, తన గురించి తప్పుగా మాట్లాడితే ఇంకెప్పుడూ నీతో మాట్లాడను నేను అని కోపంగా పైకి వెళ్తాడు అయాన్స్. చూసావా అత్త, ఆ బ్లడీ ఈడియట్ కోసం
నీ కొడుకు నిన్ను కూడా తిట్టాడు. నన్ను ఇంట్లో నుండి వెళ్ళి హోటల్లో ఉండమంటున్నాడు. మీరు ఇలాగే వదిలేస్తే రేపటి రోజు కనీసం మిమ్మల్ని ఇంట్లోకి కూడా రానీదు ఆ మహా. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు టీనా. వెళ్ళిపో అన్న వాడి నోటితోనే నువ్వు ఇక్కడే ఉండు టీనా అనేలా చేసుకో. నువ్వు వాడితో స్ట్రైట్గా వెళ్తే పని జరగదు. మంచిగా నటించి ఆ దరిద్రాన్ని ఇంట్లో నుండి తొందరగా గెంటేయి. నిన్ను ఈ ఇంటికి మహారాణిని చేస్తాను నేను. అలాగే ఆంటీ, మీరు చెప్పినట్లే చేస్తాను. రేపటి నుండి చూడండి, ఆ మహాకి చుక్కలు చూపిస్తాను. అయాన్ష్ కోపంగా పైకి వస్తాడు. అతన్ని కోపంగా ఉండటం చూసి భయం వేస్తుంది మహాకి. కింద ఏదో గొడవ జరిగినట్లు ఉంది, అది నా గురించే అయినట్లుంది అనుకుంటూ అయాన్ష్ గారు అని పిలుస్తుంది. మహా పిలుపుతో తన కోపం పక్కన పెట్టి, మహా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటి అంటే, నాకు తెలుసు అయాన్ష్ గారు, మీరు మన కాంట్రాక్టుని ముగించాలి అనుకుంటున్నారు కదా. ఇట్స్ ఓకే, నేను అర్థం చేసుకోగలను. ఆ మాటకి కొంచెం షాక్ అయి మహాని చూస్తాడు అయాన్ష్. నేను అర్థం చేసుకోగలను అయాన్ష్ గారు, మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. ఆమెకి మీకు ఇంతకు ముందు ఏదో గొడవ జరిగి ఉంటుంది. ఇప్పుడు సాల్వ్ అయినట్లే ఉంది. అందుకే కదా మీరు పెళ్లి వద్దు అనుకుని ఉన్నారు. మహా, నేను చెప్పేది ఒకసారి విను. మహా అయాన్ష్ మాటలు వినకుండా, మీరు చెప్పినా ఇదే కదా అయాన్ష్ గారు చెప్పేది. అయినా మనం ఫీల్ అవ్వటానికి మనది ఏమైనా రియల్ మ్యారేజా చెప్పండి, ఫేక్ మ్యారేజ్ అంటూ అప్పటికే తన కళ్ళలో ఉన్న నీళ్లను తుడుచుకొని, ఎనీహౌ కంగ్రాట్స్ అయాన్ష్ గారు, మీ లవ్ సక్సెస్ అయినందుకు. రేపు నేను టీనా గారితో అసలు విషయం చెప్పి మా ఇంటికి వెళ్తాను అని ముందుకి కదలబోతున్న మహాని ఫోర్స్గా తన వైపు లాగుతాడు అయాన్ష్. ముందే కోపంలో ఉన్న అయాన్ష్కి మహా తన మాట వినకుండా తనకి దూరంగా వెళ్ళిపోతాను అన్నందుకు చాలా కోపం వస్తుంది. మహాని ఫోర్స్గా తన వైపు లాక్కొని, నువ్వు నా మాట విననందుకు నీకు ఇదే శిక్ష అంటూ మహా పెదవులపై డీప్గా కిస్ చేస్తాడు అయాన్ష్. అయాన్ష్ చేసిన పనికి షాక్ అవుతుంది మహా. అయాన్ష్ని దూరంగా తోసి లాగిపెట్టి ఒకటి చెంపకేసి కొడుతుంది. మహా తనని అలా కొట్టడంతో షాక్ అవుతాడు అయాన్స్. అలాగే అతనికి చాలా కోపం వస్తుంది. ఊహ తెలిసినప్పటి నుండి తనని ఎవరూ కొట్టినట్లు దాఖలాలు లేవు. అటువంటిది ఒక అమ్మాయి తనని కొట్టడం జీర్ణించుకోలేకపోతాడు అయాన్ష్. కోపంగా బయటకు వస్తాడు అక్కడి నుండి. ఇదండి ఈరోజు కథ. పాపం ఈ మహానేమో అర్థం చేసుకోదు, మధ్యలో దూరిపోయి ఏదో మాట్లాడేస్తుంది చెప్పే మాట వినకుండా. ముందు ముందు ఏం జరుగుతుందో, ఈ టీనా అయాన్స్ మమ్మీ వీళ్ళిద్దరి మధ్య ఏం పుల్లలు పెట్టి వీళ్ళని విడదీస్తారో చూద్దాం ముందేం జరుగుతుందో. ఇదండి కథ. కథ ఎలా ఉంది? చాలా బాగుంది కదా. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. నాకు సంతృప్తిగా ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చదవటం మాత్రం మర్చిపోవద్దు. లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.